ఫస్ట్ వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు బాగా స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు కూడా వైజాగ్లో ఉండేవాళ్ళం. మళ్ళీ ఈస్ట్ గోదావరి వెళ్తే మళ్ళీ బీటెక్ అప్పుడు వచ్చాను. మీరు బీటెక్ బ్యాచ్ బీటెక్ బ్యాచే కానీ మధ్యలో డిస్క్ బ్రేక్ వేసాను. కంటిన్యూ అవ్వాలి. 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు తాతగారు సైకిల్ ఫ్రంట్ చిన్న సీట్ ఒకటి పెట్టేసి దాని మీద పొలం తీసుకెళ్ళారు. తాతయ్యతో పొలం వెళ్తుంటే నక్కలో కానీ పాము ఏదైనా రోడ్డు మీద కనపడితే అదొక చూద్దామన్న ఒక ఫ్యాసినేషన్. భద్రాచలం వెళ్తుంటే టవేరాలో వెళ్తున్నాం. డ్రైవర్ నడుపుతున్నాడు, మమ్మీ నేను ఫ్రంట్ సీట్లోకి వచ్చాను. నేను ఒళ్ళోకి వచ్చాను చిన్నపిల్ల ఉన్నప్పుడు 5th or 6th క్లాస్. సడన్గా వర్షం స్టార్ట్ అయింది, ఏం కనపట్లేదు రోడ్డు. సడన్గా డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు, రోడ్డు వైపు అలా చూపించాడు. ట్రాక్ చేస్తూ స్టోరీ చెప్తాడు. సార్ పులి ఎక్కడికి వచ్చింది, అక్కడ గడ్డి కొంచెం ఎక్కువ ఉదగంది అనుకో, ఇక్కడ కూర్చుంది కొద్దిసేపు, మళ్ళీ అక్కడ ఎగిరింది అనుకో 4 కాళ్ళు ఒకే చోట ఇలా పడుతుంది. ఇక్కడికి వచ్చే కూర్చొని ఎగిరింది సార్ ఫోర్స్. ట్రాక్ చేస్తూ 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 ఆ స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళేవారు. హాయ్ సంతోష్, వెల్కమ్ టు 1 Century పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. నాకు బాగా ఇష్టమైన టాపిక్ అనమాట ఈరోజు మనం మాట్లాడేది. మీరు చేస్తుంది కూడా న్యాచురలిస్ట్. సో దాని గురించి నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను, బట్ చాలామందికి కూడా చాలా తెలియాల్సి ఉంది న్యాచురలిస్ట్ అంటే ఏంటి, ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది అన్నది, అది ఎవరు నేర్చుకోవచ్చు ఏంటనేది. సో దాని గురించి ఈరోజు పాడ్కాస్ట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ విత్ మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా స్టార్ట్ చేశారు, ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్తారా ఒకసారి? మాది ప్రాపర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కొవ్వూరు పక్కన వాడపల్లి అని విలేజ్. సో నేచర్ మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, ఒక విధంగా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు తాతగారు సైకిల్ ఫ్రంట్ చిన్న సీట్ ఒకటి పెట్టించి దాని మీద పొలం తీసుకెళ్ళారు. పొలం తీసుకెళ్ళి ఆవు గేది పాలు కుదుతుంటే పొలం వెళ్తున్నప్పుడు మాకు ఎక్కువ జాకిల్స్ కనపడి, అదొక ఫ్యాసినేషన్. అంటే తాతని అడిగాను, ఈరోజు నక్కలు కనపడతాయా అంటే, నక్కలు నిన్న 8 చూశాను ఒకే చోట, 4 చూశాను ఒకే చోట అంటే, ఏదో సఫారీకి వెళ్తున్నట్టే చిన్నప్పటి నుంచి. తాతయ్యతో పొలం వెళ్తుంటే నక్కలో కానీ పాము ఏదైనా రోడ్డు మీద కనపడితే అదొక చూద్దామన్న ఒక ఫ్యాసినేషన్. అలా చిన్నప్పటి నుంచి ఎక్కువ చప్పుడు చేస్తూ నడవాలి పొలాల్లో, అప్పుడు పాములు దూరంగా వెళ్ళిపోతాయి. తర్వాత పెద్దకి అన్నీ ఆలోచిస్తే అర్థమైంది, వాళ్ళు ఫస్ట్ నేచర్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం వైబ్రేషన్స్ వల్ల పాములు దూరంగా వెళ్ళిపోతాయి చప్పుడు వల్ల అని. అప్పట్లోనే వాళ్ళకి పొలం వెళ్ళడానికి ఒక డిఫరెంట్ చెప్పులు వేసుకునేవారు, సౌండ్ కర్రమని చేస్తూ ఉంటాయి. ఆయన నడుస్తుంటే పాములు వెళ్ళిపోతాయని చెప్పి కర్ర ఉండేది, కర్ర కొట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు. అదొక ఫ్యాసినేషన్. ఎప్పుడు పొలం వెళ్ళాలన్నా అదొక ఇంట్రెస్ట్ కింద ఉండేది. బర్డ్స్ని చూడడం. ఓపెన్ బిల్ స్టార్క్స్ ఎక్కువ వస్తాయి మా పొలాల్లోకి. అవి అప్పుడు ఓపెన్ బిల్ స్టార్క్స్ అని కూడా తెలియదు, పెద్ద కొంగలు వస్తాయంటే చూడడానికి అదొక చిన్నప్పటి నుంచి అదొక ఇంట్రెస్ట్. తర్వాత అలా అలా పెరుగుతూ పెద్ద అయ్యాను. ఫస్ట్ వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు బాగా స్టార్ట్ అయిందంటే, అంటే వైల్డ్ లైఫ్, ఒక వైల్డ్ యానిమల్ మీద ఒక ఫ్యాసినేషన్. మారేడుమల్లి వెళ్తున్నాం, భద్రాచలం వెళ్తున్నాం గుడికి. భద్రాచలం వెళ్తుంటే టవేరాలో వెళ్తున్నాం. డ్రైవర్ నడుపుతున్నాడు, మమ్మీ నేను ఫ్రంట్ సీట్లోకి వచ్చాను. నేను ఒళ్ళోకి వచ్చాను చిన్నపిల్ల ఉన్నప్పుడు 5th or 6th క్లాస్. మాన్సూన్స్, ఫుల్ వర్షం పడిపోతుంది, వైపర్ కూడా ఫుల్ స్పీడ్లో వేసినా ఏం కనపట్లా. మారేడుమల్లి దాటింది, ఘాట్ స్టార్ట్ అయింది. ఈ యానిమల్స్ ఫారెస్ట్ మీద ఫ్యాసినేషన్తో ఘాట్ రోడ్లకి ఎప్పుడు వెళ్ళినా అదొక పిచ్చి. మాకు అసలు ఘాట్ రోడ్ నుంచి దూరం, మాకు వెనకాల నుంచి వెళ్తే దగ్గర, ఆ సర్వపేట అలా వెళ్తే దగ్గర మాకు భద్రాచలం, కానీ ఘాట్ రోడ్లు రావు. ఇలా మారేడుమల్లి నుంచి వెళ్దాం, ఘాట్ రోడ్లో నుంచి వెళ్దాం, నేను పీక్ పడితే మారేడుమల్లి నుంచి వెళ్తున్నాం. సడన్గా వర్షం స్టార్ట్ అయింది, ఏం కనపట్లేదు రోడ్డు. సడన్గా డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు, రోడ్డు వైపు అలా చూపించాడు. రోడ్డు మధ్యలో ఫుల్ వర్షం పడుతుంది, ఒక పెద్ద మేల్ గోర్. రోడ్డుకి సెంట్రల్ లైన్ ఉంటుంది కదా, వైట్ లైన్స్, ఆ మధ్యలో అలా నుంచుని ఉంది గోర్. అలా చూస్తూ ఉండిపోయి అదొక ఫీలింగ్, అదొక గూస్ బంప్స్ లో వచ్చింది, ఏంటిది అన్న ఒక ఫీలింగ్ అక్కడ మొదలైంది నాకు. వైల్డ్ యానిమల్స్ మీద, ఫారెస్ట్స్ మీద అదొక ఫ్యాసినేషన్ ఆ రోజు ఆ గోర్ని చూడడంతో మొదలైంది. ఇది నా 5th or 6th క్లాస్. 6th. నేను 5th చదవలేదు, 4th నుంచి డైరెక్ట్ 6th వెళ్ళిపోయాను. 5th లో ఉండాల్సింది 6th క్లాస్లో చూసాను. ఇప్పటికీ నేను రోజు గార్స్ చూసిన, రోజు టైగర్ చూస్తా, ఆల్మోస్ట్ లిపర్డ్ చూస్తా, వైల్డ్ డాగ్ చూస్తా. కానీ ఈ రోజుకి గార్ కనపడిందంటే ఆ రోజు నాకు పెంచ్లో కానీ ఎక్కడైనా సఫారీకి వెళ్ళినప్పుడు ఒక ఎమోషనల్ ఫీల్ వచ్చి, ఒక్కొక్కసారి గార్ దగ్గర ఆపి, కొంతమంది గెస్ట్స్ గార్స్ చూడడానికి ఇష్టపడతారు, వెహికల్ ఆపి ఒక 10-15 minutes చూస్తారు దాని బిహేవియర్ని.
గడ్డి తినడం, గార్స్ ఎలా బ్రౌజింగ్ చేస్తాయి, ఇలా మెడపైకి ఆకులు తింటాయి. అవి చూసినప్పుడు నేను బైనాక్యులర్స్ ఒకేసారి అందరూ ఒప్పుకోరు కదా, గార్స్ సేపు చూద్దాం, పద టైగర్ చూద్దాం పద. అందరికీ టైగర్ 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 పిచ్చిలో ఉంటారు, ఇలాంటి వాటిని మిస్ అవుతారు. కొంతమంది అన్నీ చూస్తారు. సో గార్స్ దగ్గర ఆపి ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు బైనాక్యులర్తో చూస్తూ కళ్ళంటి నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి. అంటే ఇదే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఈ యానిమల్. తర్వాత వైజాగ్ వచ్చాక ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ జాయిన్ అయ్యా. చిన్నప్పుడు కూడా వైజాగ్లో ఉండేవాళ్ళం, మళ్ళీ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయి మళ్ళీ బీటెక్ అప్పుడు వచ్చా. బీటెక్ బ్యాచే కానీ మధ్యలో డిస్క్ బ్రేక్ వేసాను. కంటిన్యూ అయితే ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్. ఎప్పుడు కాలేజ్ బంక్ కొట్టి వెళ్తే యారాడ వెళ్ళడం. యారాడ వెళ్ళి వైట్ బెల్లీడ్ సీకిల్స్ బాగా కనపడతాయి. యారాడ్ నుంచి గంగవరం పోర్ట్ రోడ్ ఉంటుంది ఒకటి, అందరూ చాలా మంది యారాడ్ దాకానే వెళ్తారు. యారాడ్ నుంచి ఇంకా పైకి వెళ్తే గంగవరం పోర్ట్ రోడ్ ఉంటుంది. అక్కడ కెస్ట్రెల్స్, వైట్ బెల్లీడ్ సీకిల్స్ బాగా కనపడి అవి చూడడానికి వెళ్ళిపోయాడు. కాలేజ్ ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ దాకా వెళ్ళి తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత గోర్ చూద్దామని చెప్పి జూ పార్క్ వచ్చి కూర్చున్నాడు. అంటే గోర్ దగ్గర కూర్చున్నాడు, అరగంట 40 నిమిషాలు ఏం చేయకుండా గోర్ని చూస్తా కూర్చున్నాడు, లేకపోతే లెపర్డ్ని చూస్తా కూర్చున్నాడు. అప్పుడు ఒక డిఎఫ్ ఉండేవారు, జూ క్యూరేటర్ విజయ్ కుమార్ గారు అని. ఆయన అలా చూస్తూ ఉండేవారు. వాలంటీర్ కింద చెయ్యి జూలో స్లోగా అలా చేశాను. తర్వాత ఇక్కడ వైజాగ్ డిఎఫ్ఓ వచ్చారు ఎల్ఎన్ సార్ అని చెప్పి. ఆయనకి అప్రోచ్ అయితే కంబాలకొండలో కెమెరా ట్రాపింగ్ చేయమన్నారు. కంబాలకొండలో కెమెరాస్ పెట్టాం. తర్వాత ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ అని ఒక యుఎస్ బేస్డ్ ఎన్జిఓ, ఫేస్బుక్లో చూసాను వాళ్ళు. అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు సంక్రాంతి టైం 2015 సంక్రాంతి టైంలో ఫేస్బుక్ మామూలుగా స్క్రోల్ చేస్తున్నాను ల్యాప్టాప్లో. స్క్రోల్ చేస్తుంటే ఇప్పుడైతే ఫేస్బుక్ మర్చిపోయాం కూడా మనం. అప్పుడు పీపుల్ యూ మే నో, పేజెస్ యూ మే నో అని వచ్చేది, సజెషన్స్లో వచ్చేది. చూస్తే ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ అని ఉంది. ఓపెన్ చేశా, ఏంటి అప్పుడు ఇంకా గుడ్డిగా ఏదైనా వైల్డ్ లైఫ్ ఎన్జిఓ కానీ ఏదైనా పేరు కనపడితే గుడ్డిగా ఫాలో నొక్కేయడమే. ఏం ఉండే కాదు, స్టార్టింగ్. అవును, ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ అని పేజ్ కనపడింది. ఓపెన్ చేస్తే కవర్ ఫోటోలో ఫిషింగ్ క్యాట్ ఫోటో ఉంది, వాళ్ళ కవర్ ఫోటోలో. చూస్తే ఇది నేను చూశాను కదా, చిన్నప్పుడు కూడా చూశాను అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ తాతయ్యకి చూపించాను ఫోటో. తాతయ్యకి ఉంది కదా అంటే, మన సైడ్ ఉంటాయి అమలాపురం సైడ్, అది మనం చూసాం కూడా. దీన్ని మన సైడ్ ఇంకోటి ఉంటుంది కానీ దానికి మచ్చలు ఉండవు, అదేంటంటే జంగిల్ క్యాట్. మాకు జంగిల్ క్యాట్ బాగా కామన్గా ఉంటుంది. ఆ ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ ఫొటోస్లోకి వెళ్ళి చూస్తే జంగిల్ క్యాట్ అన్ని ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి మెసేజ్ చేశాను డైరెక్ట్గా, ఈ యానిమల్స్ మా ఏరియాలో ఉంటాయి, మీరు ఎప్పుడైనా వస్తే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. ఏదో చిన్న, అప్పుడు ఎంత నాకు 17-18 ఇయర్స్ ఈ మెసేజ్లో జరిగినప్పుడు. అదొక ఉత్సాహం కదా, అంటే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. యుఎస్ బేస్డ్ ఎన్జిఓ అని ఉంది, వీళ్ళు ఎక్కడ అమెరికా ఉన్న వాళ్ళు దీని గురించి వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళ పోస్టులు ఏముండదు, వీఆర్ సర్చింగ్ ఫర్ దీస్ క్యాట్స్, డిస్ట్రిబ్యూషన్ ఎక్కడుంది క్యాట్స్, ఆంధ్రాలో మేము మ్యాపింగ్ చేస్తున్నాం. చూస్తే అందులో చాలా మంది అమెరికన్స్ అందరూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ క్యాట్ గురించి వెతుకుతున్నారు, మన పక్కనే ఉంది కదా ఇది అని ఒక చిన్న మెసేజ్ పెట్టా ఫేస్బుక్లో. పెడితే రిప్లై ఇచ్చాడు, అశ్విన్ రిప్లై ఇచ్చాడు. అప్పుడు ఆ హెడ్ ఎన్జిఓకి రిప్లై ఇచ్చి, నేను జనవరిలో వస్తున్నా, ఎండింగ్లో మనం కలుద్దాం అని చెప్పి మచిలీపట్నంలో కలిసాం. ఫస్ట్ కృష్ణా వైల్డ్ లైఫ్ సెంచరీకి తీసుకెళ్ళాడు, అవనగడ్డ దగ్గర. నేను రేపల్లో దిగాను ఆ రోజు, అక్కడి నుంచి సెంచరీ లోపలికి తీసుకెళ్లారు. చూసాను అంతా, ఫిషింగ్ క్యాట్ ట్రాక్స్ చూసా. అలా ఎఫ్సీసీలో పెట్టుకున్నారు, నన్ను ఎంప్లాయ్ చేసుకున్నారు. బీటెక్ అక్కడతో ఆల్మోస్ట్ హాల్ట్ అయిపోయింది, డైయింగ్ స్టేజ్లో ఉంది బీటెక్. నా సెకండ్ ఇయర్లో అనుకుంటే, చావు ప్రాణాల్లో ఉంది. అప్పుడే జాయిన్ అయ్యాను. 1.5 year తర్వాత వర్క్ బాగా చేసేవాడిని. అప్పుడప్పుడే కొత్తగా కదా, జీపీఎస్ అంటే ఏంటి, కెమెరా ట్రాప్ అంటే ఏంటి, ఇవన్నీ డాక్యుమెంటరీలో చూసి, నాట్ జియో బీబీసీ డాక్యుమెంటరీలో లైఫ్లో ఒకసారైనా కెమెరా ట్రాప్ అసలు చూస్తామా అన్న ఒక ఫీలింగ్లో, అశ్విన్ నీ కెమెరా ట్రాప్లు ఇవ్వని ఒక గోన్ సెన్స్ మొత్తం కెమెరా ట్రాప్లు ఇచ్చి మా ఇంట్లో ఉంది, నీకు ఎక్కడ కావాలితే అక్కడ పెట్టుకోని, ఫిషింగ్ క్యాట్స్ కోసం. అంటే అది ఒక అన్బిలీవబుల్గా ఉండేది. నేను కెమెరా ట్రాప్లు పెట్టడం ఏంటి, నేను పెట్టిన ట్రాప్స్లో ఒక ఎండేంజర్డ్ యానిమల్ రావడం ఏంటి,
గోదావరి ఏరియాస్లో. అంటే ఇప్పుడు ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుంది. కొరింగ ఇస్ ప్రొటెక్టెడ్ ఏరియా. కృష్ణా వైల్డ్ లైఫ్ సాంచురీ ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయని తెలుసు అందరికీ ఫిషింగ్ క్యాట్స్. ఈ మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే అప్పుడు నాకు వచ్చింది, ప్రొటెక్టెడ్ ఏరియాస్ బయట ఫిషింగ్ క్యాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనమే మ్యాప్ అవుట్ చేయాలి. అమలాపురం కోస్ట్లో 3-4 చిన్న చిన్న మ్యాంగ్రూవ్ ప్యాచెస్, చేపల చెరువుల్లో, నెక్స్ట్ భీమవరం సైడ్ ఒక చేపల చెరువులు ఉన్న ఏరియాలో, వెస్ట్ ఉన్నాయి ఉన్నాయి మాకు ట్రాక్స్ కూడా చూసాం ఫిషింగ్. ఇప్పుడంటే నేను చెప్పి 2016 టైంలో, మరి ఇప్పుడు ఉండొచ్చో లేదో చెప్పలేము. అలా నువ్వు కిందకి వెళ్తే నరసాపురం దాటి వెళ్తే కృష్ణా డిస్ట్రిక్ట్ బార్డర్ వస్తుంది. ఆ ఏరియా అన్నిట్లోనే ఉంది ఫిషింగ్ క్యాట్. మాకు ఫొటోస్ కూడా వచ్చినాయి. మీరు 2015లో ఆ మెసేజ్ చేశారు, నేను 2019లో చేశాను మెసేజ్. అంతగా మన ఇద్దరికి కొంచెం గ్యాప్ ఉంది, బట్ నేను అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాను. నేను అశ్విన్ రెస్పాండ్ అయ్యారు. సో ఈ పాయింట్లో చెప్పాలంటే, అంటే ఒక ఫేస్బుక్ కానీ నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, ఇలా ఒక క్యాంప్ రన్ చేస్తున్నారు ఎఫ్సిసి అనేవాళ్ళు. అప్పుడు మీరు ఉన్నప్పుడు కృష్ణాలో ఉండేది, దాని తర్వాత అమలాపురం వచ్చింది. అమలాపురం, గచ్చికేల్పుర ఆ ఏరియాలో ఉండేది. సో నేను అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ చేశాను. అంటే అక్కడి నుంచే నేను నేర్చుకోవడం, క్యాంప్కి వెళ్ళడం, ఫస్ట్ వైల్డ్ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ అనమాట. సో అప్పటి వరకు నాకు ఫోటోగ్రఫీ చేస్తారు వైల్డ్ లైఫ్లో అన్నది ఒక ఐడియా ఉంది, కానీ బట్ ఫోటోగ్రఫీకి మించి ఇంకా ఉంది, ఇంకా రీసెర్చ్ ఉంది, న్యాచురలిస్ట్ ఉన్నారు, అంటే దాని బిహేవియర్ స్టడీ చేయాలి, హ్యాబిటేట్ అబ్జర్వ్ చేయాలి, దాని ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. కన్జర్వేషన్ చేయొచ్చు, లేకపోతే ఫండింగ్ చేయొచ్చు, ఫిలిం చేయొచ్చు. అంటే ఒక పాయింట్లో ఓన్లీ ఒక స్టెప్ ఏంటంటే ఫోటోగ్రఫీతో ఎంటర్ అయిన నేను తర్వాత ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఎక్స్పోజర్ వచ్చింది. సో ఈ సిచ్యువేషన్లో ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఒక ఆర్గనైజేషన్ అన్నది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా అది లేదు. యాక్చువల్గా లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా నేను చెప్పాను, అది ఎఫ్సిసి ఇప్పుడు లేదు, బట్ ప్రీవియస్గా చేసిన ప్రణవ్ అన్న పాడ్కాస్ట్ ఆయన కూడా అక్కడి నుంచి వచ్చింది, నాకు అక్కడ పరిచయమే. మేబీ నెక్స్ట్ వచ్చే పాడ్కాస్ట్లన్నీ కూడా నాకు అక్కడి నుంచి పరిచయం నుంచి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రియల్ లైఫ్లో వర్క్ చేస్తున్నారో డిఫరెంట్ ఫీల్డ్స్లో, వాళ్ళందరూ నాకు అప్పుడు తెలుసు. ఓ 5 years బ్యాక్ 6 years బ్యాకే నేను వాళ్ళని చూశాను. అంటే వాళ్ళు ఎంత జర్నీ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితే నెక్స్ట్ కమింగ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి ఒక గైడెన్స్గా హెల్ప్ అవుతుంది అన్న ఇంటెన్షన్తోనే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాం. కంప్లీట్గా వైల్డ్ లైఫ్ సిరీస్ ఉంటుంది. ఫస్ట్ ఒక 10-15 episodes వరకు, తర్వాత వేరే పాడ్కాస్ట్లు కూడా వస్తాయి స్లోగా. వెరీ ఇంట్రెస్టింగ్ మీది స్టోరీ. సో ఈ జర్నీలో న్యాచురలిస్ట్గా ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు? అంటే న్యాచురలిస్ట్ అంటే బేసికల్గా టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. ఆ న్యాచురలిస్ట్ అనే టర్మ్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు న్యాచురలిస్ట్ అనే వాళ్ళు? న్యాచురలిస్ట్ టర్మ్ అంటే మనం చేసేది పెద్ద ఏమి ఉండదు. అది ఒక సినిమా అనుకో, ఒక బ్యూటిఫుల్ మూవీ చూస్తున్నావు, కానీ ఆ లాంగ్వేజ్ నీకు రాదు, కానీ డైరెక్టర్ అంతా నీకు పని చేసి పెట్టాడు. స్క్రీన్ మీద ఒక వండర్ఫుల్ మూవీ చూస్తున్నావు, కానీ నీకు అది అర్థం కావట్లా. దానికి ఒక మంచి సబ్ టైటిల్ వేసి చూసాం అనుకో, ఆ మంచి మూవీ ఉంది కదా, అది నేచర్, ఆ సబ్ టైటిల్ న్యాచురలిస్ట్. జరిగేదంతా నేచరే చేస్తుంది. ఇట్స్ ప్రెజెంటింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ గ్రాండ్ బ్యూటీ. నువ్వు దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఒక 5 years అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పగలిగితే దట్ ఈస్ న్యాచురలిస్ట్. ఓవర్గా సైంటిఫిక్గా వెళ్ళిపోకుండా. మాకు మెయిన్ ఒక సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే, ఒక మా వెహికల్లో 6 people కూర్చోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సఫారీకి తీసుకెళ్తున్నాను అనుకో, 35 years వాళ్ళు ఒకళ్ళు, 70 years వాళ్ళు ఒకళ్ళు, 9 years వాడు ఒకడు, 5 years వాడు ఒకడు, 30 years వాళ్ళు ఒకళ్ళు కూర్చున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఏదో ఒక బర్డ్ కనపడింది దాని గురించి చెప్తున్నా. నేను చెప్పేది ఒక 5 years వాడికి ఆ వెహికల్లో అర్థమైంది అనుకో, మిగతా అందరికీ అర్థమవుతుంది. సో మెయిన్ అదే, నువ్వు ఏదైనా చెప్పు, a 5-year-old should be able to understand it without asking it twice. ఫర్ ఎగ్జాంపుల్, రెండోసారి క్వశ్చన్ వస్తే అడగొచ్చు, కానీ నువ్వు చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదు అనుకో, ఓవర్గా సైంటిఫిక్గా వెళ్ళిపోయి నీకు తెలుసు అని చెప్పి బుక్ మొత్తం వాడికి చెప్పేసావు అనుకో, అక్కడ ఎవరికి అర్థం కాదు. బేసిక్ చిన్న చిన్న టిడ్బిట్స్లా చెప్తూ నేచర్లో జరిగేది నువ్వు ఇంటర్ప్రిట్ చేసి అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నా ఒపీనియన్లో న్యాచురలిస్ట్. బ్యూటిఫుల్. బట్ అలా చెప్పాలంటే కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే దాని గురించి మనం తెలిసి ఉండాలి. అంటే ఒకసారి చూడగానే మనం ఆ ఫార్మేషన్ రాదు లోపల నుంచి, అది మల్టిపుల్ టైమ్స్ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే
సో మనకు ఆటోమేటిక్గా లోపల నుంచి ఆ ఎక్స్ప్లెనేషన్ అన్నది క్లియర్ కట్గా వస్తుంది. అక్కడ జరిగింది ఒకటైనా బట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుపుకుని మనం ఎవరు వింటున్నారు ఆ పాయింట్ మనం చెప్పేది, ఆ పాయింట్లు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం కొంచెం ట్విస్ట్ చేసి చెప్పొచ్చు వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు ఇది అందరిలోనూ ఉంటుంది పవన్. స్టోరీ టెల్లింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు నా హార్ట్, నా డ్రీమ్ ఎక్కడ ఉందంటే అది పాపికొండ నేషనల్ పార్క్, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. 2018 టైగర్ ఎస్టిమేట్లో అక్కడికి వెళ్ళాం. కెమెరాస్ 2018 టైగర్ ఎస్టిమేట్ WCSతో ఉండేవాడిని అప్పుడు, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ. కెమెరాస్ పెట్టడానికి వెళ్ళాం. ఫస్ట్ టైం పాపికొండ నేషనల్ పార్క్లో టైగర్ ఎస్టిమేట్. అప్పుడు అది పాపికొండ నేషనల్ పార్క్లో అంతకుముందు ఎప్పుడు జరగల. కెమెరా ట్రాపింగ్ జరిగింది బట్ టైగర్ ఎస్టిమేట్లో ఆ పార్క్ రావడం అదే ఫస్ట్ టైం, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్లో. నాకు చింతూరు డివిజన్ వచ్చింది. చింతూరు డివిజన్లో వెళ్తే అక్కడ కొన్ని ఏరియాస్ బోట్ మీద వెళ్ళాలి, 1 గంట బోట్ దిగి లోపలికి వెళ్ళాలి. కొన్ని ఏరియాస్ అక్కడ బీట్ ఆఫీసర్స్ కూడా వెళ్ళాలి లైఫ్లో ఇప్పుడు, అంత రిమోట్ ఏరియాస్ అన్ని. బీట్ ఆఫీసర్స్ ఆ గోదావరి ఒడ్డు దాకా వెళ్ళారు కానీ ఆ లోపలికి ఎవరు వెళ్ళాలి. కొన్ని బీట్స్ ఉంటాయి, గుందూరు, తుమ్ములేరు, ఇలా కొన్ని బీట్స్ ఉంటాయి. ఆ లోపల పార్ట్స్ వర్చువల్లీ అసలు ఎవరు వెళ్ళాలి లోపలికి. సో అలాంటి ఏరియాస్ వచ్చినాయి కెమెరాస్ పెట్టడానికి. వస్తే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే స్టోరీ టెల్లింగ్ గురించి ఒక బ్యూటిఫుల్ చిన్న స్టోరీ చెప్తాను. ఆ లోపల కొండారెడ్డి విలేజ్ ఉంది ఒక చిన్నది, గొంతూరు అని. మాకు పాయింట్స్ లోపల వచ్చినాయి, వెళ్ళాలంటే లోకల్ వాడు ఎవరో ఒకరు ఉండాలి. మేము వెళ్ళాం, ఫారెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు మాతో, కానీ వాళ్ళే అన్నారు ఈ లోపలికి మనం వెళ్ళాలంటే కంపల్సరీ ఒక లోకల్ వాడు ఉండాలి. ఎంక్వైరీ చేస్తే ఊర్లో మొత్తం పోటుగాడు ఎవరు, మొత్తం అడవి అంతా తిప్పాడు అంటే ఇంత పొట్టోని తీసుకొచ్చాడు, సత్తిరెడ్డి పేరు. ఈయన సార్ రాత్రి కళ్ళు మూసి పాపికొండలో ఎక్కడ కూర్చోబెట్టినా ఆడికి ఎక్కడున్నావో తెలుసు, పొద్దున్నకి మిమ్మల్ని ఎక్కడో అక్కడ తీసుకొచ్చేస్తాడు అని. ఆ లెవెల్ ఎక్స్పర్టీస్ ఉంది ఆడికి. ట్రైబల్, కొండారెడ్డి ట్రైబల్, ఆడు కొండారెడ్డి ట్రైబల్. వాడికి బాగా తిరిగాడు, హంటింగ్, ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్. సో వాళ్ళందరికీ అది ఉంటుంది కదా, వాళ్ళందరిలోకి వీడు బాగా ఎక్కువ తిరిగేసాడు, ఒకడే అడవిలో తిరిగేయడం అన్నీ. అయితే నాకు ఫేవరెట్ బర్డ్ మల్బార్ పైడ్ హార్న్బిల్. ఎక్కడికి వెళ్ళినా బర్డ్ గురించి అడుగుతా, గోర్ గురించి అలా అడుగుతాను, మల్బార్ పైడ్ హార్న్బిల్. ఆ పాయింట్ వరకు మీరు ఎప్పుడైనా చూసారా దాన్ని? దానికి ముందు చూసాను, చోడవరంలో చూసాను, వైజాగ్ ఏరియాలో. సో మీకు అది ఇంకా స్టడీ చేయాలి, ఫ్యాసినేషన్ ఆ బర్డ్ అంటే, ఇంకా అబ్జర్వ్ చేయాలి. పాపికొండలో మంచి పాపులేషన్ ఉందని తెలుసు. వాడికి ఫోటో చూపించి బర్డ్ ఎక్కడ ఉందా అని అడిగా. అప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లింగ్, నేను ఇండియాలో టాప్ న్యాచురలిస్ట్ దగ్గర కూడా ఇంత మంచి స్టోరీ టెల్లింగ్ వినలేదు దాకా. ఎవరికైనా ఒక స్టోరీ టెల్లింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సత్యరెడ్డి గురించి చెప్తా. ఆ బర్డ్ ఫోటో చూపించాక వాడు దాని నెస్టింగ్ బిహేవియర్ చెప్పాడు. హార్న్బిల్ నెస్టింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ నేచర్ లో. సార్ పెద్ద పెద్ద బండారు చెట్లు, బండారు అంటే అదీనా కార్డిఫోలియా, దాన్ని హల్దు అంటారు, హల్దు ట్రీ, తెలుగులో దాన్ని బండారు అంటారు. సార్ పెద్ద పెద్ద బండారు చెట్లు, ఇలా విప్ప చెట్లు, విప్ప అంటే మహువా, పెద్ద పెద్ద బార్క్ ఉన్నాయి, ట్రంక్ పెద్ద పెద్దవి ఉన్నాయి, సెలెక్ట్ చేసుకుంటారు సార్. అది మార్చ్ ఏప్రిల్లో ఆడది బొక్క పెట్టి లోపలికి వెళ్ళి గుడ్లు పెడుతుంది, పోత అంటారు మొదలు. పోత వచ్చి బంకమట్టి తీసుకొని సిమెంట్లో అలుకుతుంది, చిన్న బొక్క వదులుతుంది, రోజు వచ్చి ఫ్రూట్స్ పెడతా ఉంటుంది దానికి. ఆడది ఇలా ముక్కు ఒకటే బయట కనపడుతుంది, ఓన్లీ ముక్కు బయటకు వచ్చి ఫ్రూట్స్ తింటుంది. తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక ఆడది లోపల నుంచి పగలు కొట్టుకుంటూ వచ్చి బయటకు ఎగురుతుంది. ఆ నెస్టింగ్ స్టోరీ చెప్పాక ఐ వాజ్ స్పీచ్లెస్. నాకైతే ఒక డాక్యుమెంటరీ చెప్పినట్టు చెప్పాడు, నేను ఇంకా చెత్తగా చెప్పాను. వాడు చెప్పింది అసలు ఆ రోజు వర్బల్ నరేషన్, వాడు చెప్తుంటే నేను అది ఊహించుకున్నా. నాకు ఒక డాక్యుమెంటరీ, ఒక విజువల్ పడింది. నాకు ఒక BBC, ఒక అటెన్బరో చెప్తుంటే మనం ఎలా చూస్తాం, వాడు నాకు చెప్తుంటే విజువల్స్ అలా ప్లే అయినాయి, స్టెప్ బై స్టెప్ చెప్పాడు. స్టోరీ టెల్లింగ్ అది, ఆడు చెప్పిన స్టోరీ టెల్లింగ్ మన ఆడికి తెలియదు, ఆడు ఒక న్యాచురలిస్ట్ గా స్టోరీ చెప్తున్నాడు, బట్ అది ఇనేట్లో అందరిలోనూ ఉంటది. వాడు అది చూస్తూ ఉన్నాడు, వాడికి ఇది ఎందుకు తెలుసు, అబ్జర్వేషన్ రెగ్యులర్ గా చూస్తాడు వాడు. ఒక్కొక్కసారి వీళ్ళకి ఎందుకు అంతా తెలుసు దాని గురించి, అక్కడికి వెళ్ళి హంట్ చేస్తారు వాళ్ళు హార్న్బిల్. సో వాళ్ళు డైలీ చూస్తున్నారు దాన్ని, ఒక బ్యూటిఫుల్ స్టోరీలో చెప్పాడు. ఇలాంటి స్టోరీస్ ఫారెస్ట్ లో విని శ్రీశైలంలో చేస్తున్నప్పుడు చెంచూస్ చెప్తూ ఉండేది. వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాకర్స్ ఇండియాలో. చెంచూస్ ట్రాకింగ్, ఒక టైగర్ స్ట్రీమ్ దాటి రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ గడ్డిలోకి వెళ్ళాక కూడా నీకు ట్రాక్స్ ఏం కనిపించవు.
అందులో కూడా వాళ్ళు టైగర్ని ట్రాక్ చేస్తారు. ఇక్కడ శ్రీశైలంలో శ్రీశైలం చెంచూస్ ఉన్నారు, ఇంకా ఆ ఉన్నారు, చెంచూస్ ఉన్నారు, ఆ లెవెల్ ట్రాక్ చేసే చెంచూస్ కూడా ఉన్నారు. అవునవును. ట్రాక్ చేస్తూ స్టోరీ చెప్తారు. సరే పులి ఇక్కడికి వచ్చింది, అక్కడ గడ్డి కొంచెం ఎక్కువ ఒదిగింది అనుకో, సరే ఇక్కడ కూర్చుంది కొద్దిసేపు, మళ్ళీ అక్కడ ఎగిరింది అనుకో, 4 కాళ్ళు ఒకే చోట ఇలా పడుతుంది, ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఎగిరింది సార్ ఇలా ఫోర్స్ ట్రాక్ చేస్తూ 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 ఆ స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళేవారు వాళ్ళు. అసలు స్పీచ్లెస్ ఇలాంటివన్నీ చూసినప్పుడు. సో స్టోరీ టెల్లింగ్ మీద ఇది ఒక ఫ్యాసినేషన్ నాకు వీళ్ళని చూస్తూ స్టార్ట్ అయింది. నేచరలిస్ట్ జాబ్ కూడా అదే, స్టోరీ టెల్లింగ్. బట్ కొంచెం ఇంకా ఇంగ్లీష్లో అది వెస్టర్నర్స్ ఎక్కువ వస్తారు. బట్ మన అందరిలోనూ స్టోరీ టెల్లర్ ఉంటారు, మనకు తెలియదు అదంతా. చిన్నప్పుడు మనం విన్న స్టోరీస్, అమ్మమ్మల దగ్గర కూర్చున్నాయన్నీ మనకు ఇప్పటికే ఎందుకు గుర్తున్నాయి, పడుకుంటున్నప్పుడు మంచం మీద మమ్మీని అమ్మమ్మలు స్టోరీస్ చెప్పేవారు. ఆ స్టోరీస్ ఇంకా ఎందుకు గుర్తున్నాయి మనకి? ఒక 5 days బ్యాక్ చూసిన సినిమా స్టోరీ మనకు గుర్తుండదు, కానీ ఒక అమ్మమ్మ చెప్పిన విక్రమార్క బేతాల స్టోరీ ఇంకా అదే ఎందుకు గుర్తుంది మనకి? అదే రామాయణ స్టోరీ ఎందుకు గుర్తుంది? స్టోరీ టెల్లింగ్ లో ఒక మ్యాజిక్ విధానం. బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బేసికల్గా ఈ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ ఫీల్డ్, అయితే యానిమల్స్ గురించి కానీ, బర్డ్స్ గురించి కానీ, ట్రీస్ గురించి, ఆ ఫారెస్ట్ గురించి దాంట్లో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే అంత జర్నీ చేస్తున్నారు, అంటే ఫారెస్ట్కి వెళ్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, యానిమల్స్ని కన్జర్వ్ చేస్తున్నారు, దాన్ని హంట్ చేయకుండా కాపాడుతున్నారు, ఇంత ఎఫర్ట్స్ పెట్టి. బట్ ఇందులో పే బ్యాక్ కూడా ఏముండదు. చాలా ఈ ఫీల్డ్లో చాలా వరకు పే బ్యాక్ ఉండదు. అంటే మనకి ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిపోయామనే సిచ్యువేషన్ చాలా వరకు తక్కువ. చాలా స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది ఈ ఫీల్డ్లో. వైల్డ్ లైఫ్లోకి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో అందరికీ కూడా స్ట్రగ్లింగ్ స్టేజ్ స్టార్టింగ్లో చాలా ఉంటుంది. బట్ ఆ స్టేజ్ దాటి ఇంత నేచర్తో కనెక్ట్ అయ్యి అంత పెయిన్ ఫీల్ అవుతున్నా ఎవరికేం అర్థం కావట్లేదు బయట. అంటే నిజంగా ఇప్పుడు ఎవ్రీ సమ్మరు ఇంకా హీట్ పెరుగుతుంది అంటే ఇంకా ఫాస్ట్గా కూల్ అయ్యి ఏసీని తెచ్చుకుందాం అని చూస్తున్నారు తప్ప, అలా కాకుండా ఇయర్ మొత్తం ఇంకొక 10 మొక్కలు పాతితే నెక్స్ట్ సమ్మర్ ఇంకో డిగ్రీ తగ్గుతుంది. అంటే దానికి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్, కోర్ ప్రాబ్లం ఏంటో చూడట్లే. ఇప్పుడు ఎండ ఎక్కువ పెరిగితే ఏసీ ఫాస్ట్గా కూల్ అవ్వాలి, లేకపోతే ఎండ లోపల రాకుండా ఏం చేయాలి, అలా ఆలోచిస్తున్నారు. లేకపోతే కారు ఉంటే కారు లోపలికి సమ్మర్లో వేడి రాకుండా ఎక్కగానే కూలింగ్ ఎలా ఉండాలి, అంటే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ చూస్తున్నారు తప్ప కోర్ సొల్యూషన్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అది వాళ్ళ బ్రెయిన్స్లోకి కూడా వెళ్ళట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే చాలా మందికి అది తెలియాలి అంటే ఫస్ట్ ట్రావెల్ చేయాలి, ఫారెస్ట్లోకి వెళ్ళి కూర్చుని ఏదో ఒకటి మన ఇంటి పక్కకు వచ్చి ఒక బర్డ్ని అబ్జర్వ్ చేయడం, అది సంవత్సరం పొడికి ఏం చేస్తుంది. నువ్వు ఫారెస్ట్లోకి వెళ్ళక్కర్లే, నీ ఇంటి పక్కకు ఒక చెట్టు ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి ఇంట్లో ఒక పూల చెట్టు ఉంటుంది, ఒక సన్బర్డ్ లేకపోతే పర్పుల్ సన్బర్డ్ ఏదో ఒకటి వస్తుంది, మైనా వస్తుంది, క్రో వస్తుంది, లేకపోతే రామచిలక వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. సో ఇయర్ మొత్తం అది ఏం చేస్తుంది అబ్జర్వ్ చేసినా మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇప్పుడు డాక్యుమెంటరీస్ చూసుకుంటే నాకు బాగా ఇష్టమైన డాక్యుమెంటరీస్ మై ఆక్టోపస్ టీచర్ చూసారు కదా, వండర్ఫుల్ డాక్యుమెంటరీ. అదొకటి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎలిఫెంట్ విస్పరర్. ఈ రెండు ఎందుకు అంత కనెక్ట్ అయినాయి అంటే, ఎందుకు అవార్డ్స్ వచ్చినాయి అంటే అక్కడ హ్యూమన్కి యానిమల్కి ఎమోషన్ టచ్ ఉంది. ఇప్పుడు నార్మల్ డాక్యుమెంటరీస్, కమర్షియల్ డాక్యుమెంటరీస్ ఎలా ఉంటాయి అంటే ఒక సీక్వెన్స్ చూపిస్తారు, హంటింగ్ సీక్వెన్స్, పలానా ఒక యానిమల్ ఉంది హంట్ చేసింది, ఇది వైల్డ్ ఎలా ఉంటుంది, కానీ దాన్ని మన క్యారెక్టర్ తెలియదు, హ్యూమన్ టచ్ ఉండదు, పర్స్పెక్టివ్ ఉండదు, ఆ యానిమల్ క్యారెక్టర్ కూడా మనకు తెలియదు. సో హంట్ చేస్తుందంట అనే నాలెడ్జ్ వస్తుంది తప్ప ఎమోషనల్ టచ్ ఉండదు. కానీ మై ఆక్టోపస్ టీచర్లో తన జర్నీ ఆక్టోపస్తో చేసి తన లైఫ్ సైకిల్ అంతా చూసి తనతో టచ్ అవ్వదు, ఆక్టోపస్తో టచ్ ఉంటుంది హ్యూమన్కి. సో అక్కడ మనకు ఒక ఎమోషనల్ బాండింగ్ వస్తుంది. ఎలిఫెంట్ విస్పర్లో కూడా ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. సో ఇది జరగాలి అంటే మనం టైం స్పెండ్ చేయగలగాలి. మనం అందరం ఆ జర్నీలో ఉన్నాం కాబట్టి దాని మీద ఒక ఇది వస్తుంది, ఏంటి బాధ వస్తుంది, అరే ఎక్కడో ఫారెస్ట్ తగలబడిపోయింది, లేకపోతే ఎక్కడో రోడ్ కిల్ జరిగింది అంటే మనకి ఎక్కువ ఎమోషన్ వస్తుంది. కొంతమందికి అది జస్ట్ న్యూస్ ఆర్టికల్ అయి ఉండొచ్చు, కొంతమందికి జస్ట్ అది పట్టించుకొని కూడా పట్టించుకోరు, అసలు ఆ పేజ్ కూడా చదవరు. బట్ ఏంటంటే అందరు ఎవరైనా ఈ జనరేషన్లో కిడ్స్ని ఖచ్చితంగా ఫారెస్ట్కి
తీసుకెళ్ళి సఫారీయో లేకపోతే నేచర్ వాకో బర్డ్ వాకింగో ఈ రోజుల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వైజాగ్లో ఉన్నాయి చాలా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నాయి. ఎక్కడ ఫారెస్ట్ ఉందో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి చోట మీరు వెళ్ళి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ నేచర్తో కనెక్ట్ అవ్వచ్చు అనేది చెప్తారు మీకు, ఏమేమి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు వాళ్ళని. సో మీరు ఒక్కసారి అందులోకి ఇన్వాల్వ్ అయ్యి కనెక్ట్ అవ్వండి. అది అందరికీ రిక్వెస్ట్. అది ఎందుకంటే ఆ కనెక్ట్ అవ్వకపోతే మనం దాన్ని జస్ట్ ఒక ఆర్టికల్ కిందో లేకపోతే ఒక ఇమేజ్ కింద మాత్రమే చూడగలుగుతాం. బట్ ఒక సినారియో మొత్తం అబ్జర్వ్ చేయగలిగితేనే ఇది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ అందరికీ చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. వెళ్ళి ఫస్ట్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో అక్కడి నుంచే మీకు స్టోరీ టెల్లింగ్ వస్తుంది, అక్కడి నుంచే మీలో ఉన్న స్టోరీ టెల్లర్ బయటకు వస్తుంది, కనెక్షన్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచే చేంజ్ స్టార్ట్ అవుతుంది. మీకు బాగా ఇష్టమైన ఫ్యాసినేటింగ్ యానిమల్ గార్ అని చెప్పారు కదా. సో గార్లో యాక్చువల్గా చాలా మంది అబ్జర్వ్ చేయరు. అంటే బర్డ్స్ని కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నెస్టింగ్ బిహేవియర్ చాలా మంది అబ్జర్వ్ చేస్తారు కొన్ని. బట్ ఇప్పుడు గార్ కానీ డీర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఓకే కామన్, ఏదో గడ్డి తింటుంది దాన్ని ఏం అబ్జర్వ్ చేస్తావు అని అందరూ టైగర్ మీద లేకపోతే ఎలిఫెంట్ మీద ఇలాంటి లెపర్డ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో టైగర్ని, లెపర్డ్ని, ఎలిఫెంట్స్ని వీటినన్నిటిని పెట్టేస్తే హెర్బివోరస్లో ఉన్న యూనిక్ బిహేవియర్ మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. అబ్జర్వేషన్ రీసెంట్ గానే గార్దే, మళ్ళీ గార్ చెప్పండి పర్లేదు. ఈవినింగ్ సఫారీ అయిపోయి రిటర్న్ వస్తున్నాం గేట్ వైపు వస్తుంటే టైం కూడా తక్కువ ఉంది, టైం లోపల వచ్చేయాలి బయటకి. కొంచెం ఫాస్ట్గా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక గార్ హర్డ్ ఉంది, కొంచెం చేయట్ పడిపోయింది అప్పటికే. గార్ కదా అని చెప్పి బ్రేక్ కొట్టి గెస్ట్కి చూపిస్తున్నాను, గార్ అని చెప్పి చూపిస్తుంటే 4 or 5 గార్స్ ఉన్నాయి. ఒక్కొక్క గారు ఒక్కొక్క టీక్ ట్రీ దగ్గర ఉంది. టీక్ ట్రీస్ దగ్గర ఉన్నాయి, అక్కడ ఇంకో 2-3 డిఫరెంట్ ట్రీస్ కూడా ఉన్నాయి. బట్ ఒక్కొక్క గారు ఒక్కొక్క టీక్ ట్రీ కింద నుంచుని బార్క్ ఇలా చూస్తున్నాయి. అర్థం కాలే ఫస్ట్. తర్వాత ఒక 1 minute ఆగి చూస్తుంటే ఏం చేస్తున్నాయి అంటే పళ్ళుతో ఇలా బార్క్ని పట్టుకుని పీల్ చేస్తున్నాయి. ఇలా బార్క్ ని డీబార్క్ చేస్తున్నాయి. బయట ఒక లేయర్ వస్తుంది కదా, డీబార్క్ చేసి పీల్ తింటున్నాయి, బార్క్ పీల్. సో నాకు ముందు ఒకటి తెలిసింది ఏంటంటే బార్క్ లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది టీక్ బార్క్ లో, అండ్ నీకు ఫైబర్ కూడా ఎక్కువ దొరుకుతుంది. అందుకు ఎలిఫెంట్స్, గార్స్ కొన్ని ట్రీస్ బార్క్స్ డీబార్కింగ్ చేసి తింటాయి. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను గెస్ట్స్కి. తర్వాత నేను వచ్చేసి గార్స్ డీబార్కింగ్ గురించి 2-3 సైంటిఫిక్ పేపర్స్ చదివాను. అంటే టీక్ బార్క్స్ని ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాయని. నువ్వు గార్స్ ఉన్న ఫారెస్ట్ ఏదైనా వెళ్ళి అక్కడ టీక్ ఫారెస్ట్ ఉంటే చాలా టీక్ ట్రీస్ నీకు బార్క్ పీల్ చేసినట్టు ఉంటాయి, గార్సే చేస్తాయి. అండ్ మెయిన్లీ స్టార్టింగ్ ఆఫ్ ద సమ్మర్ లో ఎక్కువ చేస్తాయి, ఎందుకంటే వాటికి ఫ్రెష్ లీఫ్ తక్కువైపోద్ది. డైట్ సప్లిమెంట్ చేసుకోవడం కోసం బార్కింగ్ తింటాయి, డీబార్కింగ్ చేసి టీక్ బార్క్స్ తింటాయి. తర్వాత నేను చదివింది ఏంటంటే నీకు ఫ్లోరాలో ట్రీస్, ప్లాంట్స్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ టీక్ బార్క్ లో ఉంటుంది. ప్రోటీన్ అంటే నువ్వు ఏం అసోసియేట్ చేసుకుంటావు, మీట్ అసోసియేట్ చేసుకుంటావు. సో గార్ బిల్డ్ ఉంటుంది కదా, ఆ గడ్డి అయితే ఉత్త బిల్డ్ రాదు. సో టీక్ బార్క్ ఆ ప్రోటీన్ కంటెంట్ ఇస్తుంది గార్స్ కి. ఐ వాజ్ ఫ్యాసినేటెడ్. అవును కదా. అదే రోజు నైట్ గెస్ట్స్ ని డిన్నర్ చేస్తుంటే కలిసి ఈ పాయింట్ చెప్పా. మనం చూసాం కదా, దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఫైబర్ అండ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్, గార్స్ కి మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా వస్తుంది. అందుకే దే ప్రిఫర్ డీబార్కింగ్ టీక్ ట్రీస్ అండ్ ఫీడింగ్ ఆన్ ద బార్క్స్ ఆఫ్ టీక్ ట్రీస్. ఇలాంటివి కొన్ని రోజు తిరిగినా కొన్ని కొత్త నేర్చుకుంటానే ఉంటాం ఇందులో. ఎవర్ లెర్నింగ్. ఒక్కొక్కసారి కనపడుతుంది ఏదో ఒకటి, నీకు తెలియదు, అది తిరిగి వచ్చి వెనక చదువుతావు, మళ్ళీ చదువుతావు. గార్స్ సమ్మర్స్లో వ్యాలీస్లో ఎక్కువ ఉంటాయి. నీకు పార్క్ ఓపెన్ అవుతుంది అక్టోబర్లో, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో పార్క్స్ క్లోజ్ ఉంటాయి. ఒకేసారి ఓపెన్ అయ్యాక అక్టోబర్, నవంబర్లో నీకు గార్స్ ఎక్కువ కనపడవు. ఎందుకు కనపడవు అంటే నీకు సఫారీ రూట్స్ ఎక్కువ వ్యాలీ పోర్షన్స్లోనే ఉంటాయి. ఆ టైంలో వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. గార్స్ కింద రావాల్సిన పనిలా, కొండల మీద ఫ్రెష్ గ్రాస్ ఉంటే వాటర్ కూడా. చాలా మంది అనుకుంటారు గార్స్ కనపట్ల ఏమైపోయింది అంటే, దాన్ని ఇంటర్ప్రెట్ చేసేవాడు ఉండాలి. ఈ టైంలో వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. గార్స్ ఇప్పుడు కొంచెం కొండల్లో ఉండి గ్రాస్ తింటే
వాటర్ తగ్గిపోతున్న కొద్దీ దే విల్ ఆల్సో కమ్ డౌన్. స్ట్రీమ్స్ దగ్గరికి ఉన్న బాడీస్ దగ్గరికి వస్తూ ఉంటాయి. అదే పార్క్లో చిన్న పార్క్ అయినా పెద్ద పార్క్ అయినా సరే దే డూ సీజనల్ మైగ్రేషన్స్. ఓకే. అంటే ఈ లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్స్ కాదు, సీజనల్ మైగ్రేషన్ అంటే అదే పార్క్లో ఆల్టిట్యూడ్ మారడం కానీ లేకపోతే వెజిటేషన్ టైప్ మారడం కానీ హెర్బివోర్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు పాపికొండలు వెళ్ళావు అనుకో, మోతుగూడెం సైడు, సీలేరు సైడు, చింతూరు సైడు కొండలు ఎక్కుతుంటే నీకు మామూలు కాలిబాటలు అని ఉంటాయి మనకి నడుస్తూ వెళ్ళినప్పుడు. అక్కడ గొర్రగేద బాటలు అంటారు. ఓకే. గొర్రగేద అంటే గార్, తెలుగులో మనం గొర్రగేద అంటాం. ఓకే. నీ కొండలు ఎక్కుతుంటే కొన్ని ట్రాక్స్ గార్స్ చేసిన ట్రాక్స్ ఉంటాయి, తెలిసిపోతే బిల్డ్ అంత బాడీ ఉంటుంది. ఆ ట్రాక్స్ ఆ రూట్స్ ఆ గార్స్ చేసుకుంటాయి. సో ఆ కొండ ఎక్కాలంటే నువ్వు ఈ గార్స్ ఫామ్ చేసిన ట్రాక్స్ లో నడుచుకుంటూ ఎక్కేయచ్చు. చాలా బాగుంటాయి. నువ్వు పాపికొండలు సైడ్ వెళ్తే గార్స్ అబ్జర్వ్ చేయడానికి అది చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ టైంలో దాన్ని బైసన్ హిల్స్ అనేవారు. పాపికొండలు ఇప్పుడు నేషనల్ పార్క్ అంటున్నాం, బట్ అది బ్రిటిష్ టైంలోనే మంచి పాపులేషన్ ఉంది గార్స్ అని చెప్పి బైసన్ హిల్స్ నేచర్ ప్రిజర్వ్ అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేశారు. ఓకే, ఓకే. అది ఇప్పుడు మనకి పాపికొండ నేషనల్ పార్క్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో ఇక్కడి వరకు మీకు కనుక పాడ్కాస్ట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడి వరకు వింటే ఖచ్చితంగా మీలాంటి ఫ్రెండ్స్కి, అంటే ఈ ఫీల్డ్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేస్తున్నాను, బట్ సెకండ్ ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా రిలీజ్ చేస్తా. సో సెకండ్ ఎపిసోడ్లో మనం ఇంకా అంటే న్యాచురలిస్ట్ ట్రైనింగ్ గురించి ఎక్కడ ఇస్తారు, దాంట్లో ఏమేమి నేర్పిస్తారు, ఇందులో జాబ్ రోల్స్ ఏమైనా అచీవ్ చేయొచ్చా, ఇంకా యూనిక్ బిహేవియర్స్ ఏమైనా ఉన్నాయా అన్న చాలా టాపిక్స్ గురించి మాట్లాడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా రిలీజ్ చేస్తాను. గెట్ బ్యాక్ టు యూ సూన్.